అందరికీ నమస్కారం. నేను మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన. మా మామయ్య అయ్యప్ప మాల వేసుకున్నాడు. శబరిమల వెళ్ళే రోజు ఇది. ఇరుముడి కార్యక్రమం ఉండే, అందుకే వెళ్ళిన. ఇక్కడ అయ్యప్ప టెంపుల్లో ఇరుముడి కార్యక్రమం జరిగింది. ఇక్కడ కొబ్బరికాయలు రెడీ చేస్తున్నారు చూడండి, ఇరుముడి కోసం. ఈ ఇరుముడి కార్యక్రమం నేను మొదటిసారి చూడడం. నేను చెప్పడంలో ఏదైనా తప్పు ఉంటే అయ్యప్ప నన్ను క్షమించు. నాకు అంతగా తెలియదు ఈ కార్యక్రమం గురించి. ఇదే మొదటిసారి చూడడం. ఇక్కడ కన్యాస్వాములకు మొదటగా ఇరుముడి కార్యక్రమం జరిగింది. మా మామయ్య కూడా ఇదే మొదటి సంవత్సరం వేసుకోవడం. మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యాస్వాములు అంటారంట. అక్కడ కొబ్బరికాయలు రెడీ చేసుకున్నారు కదా, దాంట్లో అన్ని వాటర్ని తీసేసి ఇట్లా నెయ్యి నింపుతున్నారు. ఈ ఇరుముడి కార్యక్రమాన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి చూడడం. ఇక్కడ ఇట్లా దండలు వేస్తున్నారు కన్యాస్వామికి. మా మామయ్య ప్రతి సంవత్సరం హనుమాన్ మాల వేసుకునేది, కానీ ఈ సంవత్సరమే అయ్యప్ప మాల వేసుకున్నాడు. నేను కూడా మొదటిసారి చూస్తున్నా. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపించాలని వీడియో తీసిన. ఇట్లా కొబ్బరికాయలు నెయ్యి పోసిన తర్వాత ఇది దక్షిణ అంట. ఇక్కడ స్వామి చెప్తున్నాడు, అక్కడికి పోయిన తర్వాత దక్షిణ వేయాలని చెప్తాడు. ఇక్కడ స్వామితో ఇట్లా బియ్యం పోపించారు. అందులో తర్వాత ఇంకొక సంచిలో కూడా 5 సార్లు బియ్యం పోపించారు స్వామితో. తర్వాత మేమందరం కూడా ఒక 5 సార్లు బియ్యం పోసినాం అందులో. నాకు ఈ కార్యక్రమాన్ని ఏమంటారో ఖచ్చితంగా తెలియదు, అందుకే బియ్యం సంచిలో పోసిరని చెప్పిన. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. ఇట్లా మేము కుటుంబ సభ్యులందరం అట్లా బియ్యం పోసినాము. ఇట్లా అందరం 5 సార్లు పోసినాము. మంచిగా దండం పెట్టుకొని దక్షిణ వేసి దాంట్లో బియ్యం పోసేసినాము. శబరిమల బంగారం మెట్లెక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని మామయ్య కోరిక, అందుకే మాల వేసుకున్నారు. ఇట్లా పోసిన తర్వాత ఇరుముడి కడుతున్నాడు స్వామి. తర్వాత గురుస్వామికి దండం పెట్టుకున్నాడు కన్యాస్వామి. ఇప్పుడు అట్లా రెడీ చేసిన ఇరుముడిని తలపైన పెడుతున్నారు. తలపైన పెట్టిన తర్వాత ఆ ఇరుముడితో వెనుకకు నడుచుకుంటూ వచ్చి ఆత్మ ప్రదక్షిణ చేసుకొని ఒకసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వచ్చిండ్రు. తర్వాత స్వామికి కాళ్ళకి దండం పెట్టుకున్నాం మేమందరం. తర్వాత మేము తీసుకెళ్ళిన దక్షిణ చేతిలో పెట్టేసి స్వామికి కాళ్ళకి దండం పెట్టుకొని బయలుదేరిపోయినాయి నేను ఇంటికి. ఆ కార్యక్రమం అయ్యేసరికి సాయంత్రం అయింది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా.